ఉదయం స్కూల్ టైం, భయంకరమైన హడావిడి. మీరు వంటగదిలో ఉండి, నాన్నా సీరియల్ తింటావా, దోశ కావాలా, లేక టోస్టు, పండ్లు, పెరుగు, గుడ్లు, అసలేం కావాలి చెప్పు అని అడుగుతారు. మనం పిల్లలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్లకు నచ్చింది పెట్టాలని ఇన్ని ఆప్షన్స్ ఇస్తుంటాం కదా. కాని ఒక్కసారి ఆ చిన్నారి కళ్లల్లోకి చూడండి. అక్కడ ఒక రకమైన భయం, ఆందోళన కనిపిస్తోంది. వాళ్లు కన్ఫ్యూజ్ అయిపోయి క్షణానికో నిర్ణయం మార్చేసి చివరికి ఏడుపు మొదలుపెడతారు. ఎందుకంటే వాళ్లకు నిజంగా కావాల్సింది ఈ అపరిమితమైన స్వేచ్ఛ కాదు. ఆ నిర్ణయాల తుఫానులో కొట్టుకుపోకుండా ఉండటానికి వాళ్లకొక చిన్న, సురక్షితమైన ఫ్రేమ్ అవసరం. అయితే మీరు టేబుల్ మీద కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే పెట్టి చూడండి. పిల్లలు వెంటనే ఎంతో కాన్ఫిడెంట్గా ఒకదాన్ని చూపిస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఆ అపారమైన భారం లేకుండా ఒక స్పష్టమైన పరిధిలో వాళ్లు తమ నిర్ణయాన్ని చాలా ఈజీగా తీసుకోగలరు. అసలు ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన విషయం ఇదే. పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వడం ఖచ్చితంగా మంచిదే, కానీ ఆ ఎంపికల పరిధి వాళ్లు మోయగలిగేంత చిన్నదిగా ఉన్నప్పుడే అది వాళ్లకు నిజంగా హెల్ప్ అవుతుంది. ఈ లాజిక్ వాళ్ల రోజువారీ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఉదయం బట్టలు వేసుకునే సమయం తీసుకోండి. బట్టలతో నిండిపోయిన బీరువాను చూపించి, నీకు నచ్చింది వేసుకో అని చెబితే అది టైం లేని ఆ ఉదయం పూట పెద్ద డిజాస్టర్గా మారుతుంది. పిల్లలు బట్టలు బయటకు తీస్తూనే ఉంటారు, టైం గడిచిపోతుంది, కాని ఏది వేసుకోవాలో డిసైడ్ చేసుకోలేరు. అదే మీరు వాతావరణానికి సరిపోయే కేవలం 2 జతల బట్టలను తీసి వాళ్ల ముందుంచారనుకోండి, సింపుల్, వాళ్లు వెంటనే ఒకదాన్ని ఎంచుకుంటారు. దీనివల్ల ఉదయం పూట మన టైం సేవ్ అవుతుంది, అలాగే పిల్లలు కూడా నా బట్టలు నేనే సెలెక్ట్ చేసుకున్నాను అన్న సంతోషంతో ఫీల్ అవుతారు. బాత్రూం దగ్గర జరిగే ఇంకో సీన్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అని మనం చాలా బ్రాడ్గా అడిగితే పిల్లలు వెంటనే పార్క్కి వెళ్దాం అంటారు. అంటే అసలు అప్పటికప్పుడు సాధ్యం కాని ఒక ఆప్షన్ను వాళ్ల చేతిలో పెట్టడం ద్వారా మనమే ఆ రొటీన్ను ఒక పెద్ద డిబేట్లా మార్చేస్తున్నామన్నమాట. ఇక్కడ అసలైన ట్రిక్ ఒకటుంది. స్నానం చేసే టైం అయింది, నీకు బబుల్స్ కావాలా లేక పడవలు కావాలా అంటూ మార్చలేని ఒక బౌండరీనే ముందుగానే సెట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం వాళ్ల చేతిలో మొత్తం కంట్రోల్ పెట్టకుండానే వాళ్లకొక చాయిస్ ఇచ్చినట్లు అవుతుంది. ఇక మధ్యాహ్నం స్నాక్స్ టైం గురించైతే చెప్పక్కర్లేదు. రకరకాల స్నాక్స్తో నిండిపోయిన షెల్ఫ్ని చూస్తూ పిల్లలు స్టన్ అయిపోతారు. ఇన్ని ఆప్షన్స్ ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఏది తీసుకోవాలో తెలియని ఒక పెద్ద గందరగోళం. కానీ అదే మనం వంటగది టేబుల్ మీద కేవలం 2 స్నాక్స్ మాత్రమే పెట్టినప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. ఆ తక్కువ ఆప్షన్స్ వల్ల వాళ్లలో కన్ఫ్యూజన్ పోయి చాలా కూల్గా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా తింటారు. అసలు పిల్లలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇన్ని ఎంపికలను ఒకేసారి గుర్తించుకుని వాటిని ప్రాసెస్ చేసే కెపాసిటీ వాళ్ళ చిన్న మెదడుకు ఇంకా రాలేదు. అందువల్ల నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటానేమో, ఒక మంచిదాన్ని వదిలేసుకుంటున్నానేమో అన్న భయం వాళ్లలో విపరీతంగా పెరిగిపోతుంది. మన ఉద్దేశ్యంలో వాళ్లకు ఎంతో స్వేచ్ఛ ఇస్తున్నామని మనం ఫీల్ అవుతాం. కానీ పిల్లలకు మాత్రం అదొక పెద్ద టెస్ట్లా అనిపిస్తుంది. వాళ్ల ఎమోషన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఈ డెసిషన్ ఓవర్లోడ్ వాళ్లను నిజంగా చాలా స్ట్రెస్కి గురిచేస్తుంది. స్క్రీన్ టైం విషయానికొస్తే ఇదింకా క్లియర్గా కనిపిస్తుంది. నీకు నచ్చింది చూసుకో అని రిమోట్ వాళ్ల చేతిలో పెడితే వాళ్ళు ఆ స్ట్రీమింగ్ యాప్స్లో అలా స్క్రోల్ చేస్తూ నేనుంటారు. వీటన్నింట్లో బెస్ట్ ఏది అని తేల్చుకోలేక అక్కడే ఇరుక్కుపోతారు. అలా కాకుండా టీవీ స్క్రీన్ మీద కేవలం 2 షోలను చూపించి వీటిలో ఒకటి చూడు, ఆ తర్వాత టీవీ కట్టెయ్యాలి అని మనం ఒక లిమిట్ పెడితే అది ఎప్పుడు ఎండ్ అవుతుందో వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు పిల్లలు కూడా ప్రశాంతంగా, గొడవ లేకుండా ఒక డెసిజన్కు రాగలుగుతారు. ఒకసారి ఆ పెద్ద బొమ్మల దుకాణంలో పరిస్థితిని ఊహించుకోండి. ఎటు చూసినా 10ల కొద్దీ బొమ్మలు. పిల్లలు వాటిని చూసి ఎంతో ఎగ్జైట్ అవుతారు. కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్లల్లో ఒక తెలియని ఆందోళన మొదలవుతుంది. ఆ విపరీతమైన ఆనందం, అంతులేని ఆప్షన్స్, ఇవన్నీ కలిసి వాళ్లను మానసికంగా బాగా అలసిపోయేలా చేస్తాయి. ఇక్కడే మనకు అసలైన సొల్యూషన్ ఉంది. మన బడ్జెట్కు సరిపోయే కేవలం 2 బొమ్మలను మాత్రమే ఫైనల్ చేసి వాటిలో ఒకటి ఎంచుకోమంటే అప్పుడు పిల్లలు ఆ ఆప్షన్స్ సుడిగుండంలో మునిగిపోకుండా వాళ్లకు నచ్చిన బొమ్మను కొనుక్కునే ఆనందాన్ని నిజంగా ఎంజాయ్ చేయగలుగుతారు. హోంవర్క్ టైంను కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏది ముందు చేయాలి అన్న పూర్తి కంట్రోల్ పిల్లలకే ఇస్తే వాళ్ళు ఆబ్వియస్గా కష్టమైన పని పక్కన పెట్టేస్తారు.
టైం వేస్ట్ చేస్తూ ఆ చదువుకునే పనిని ఒక అంతులేని ఆర్గ్యుమెంట్లా మార్చేస్తారు. అలాంటప్పుడు మనం ముందు మ్యాథ్స్ చెయ్యాలి అని మన రూల్ను స్ట్రాంగ్గా చెప్పుతూనే పెన్సిల్తో రాస్తావా లేక మార్కర్తోనా అని అడగాలి. ఇలా చెయ్యడం ద్వారా మనం వాళ్లకు ఒక చిన్న ఈజీ రోల్ను ఇచ్చినట్లవుతుంది. ఇది వాళ్లలో చాలా పాజిటివ్గా రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. ఇక ఫైనల్గా నిద్రపోయే సమయం. ఏ బుక్ చదువుదాం, ఏ బట్టలు వేసుకుంటావ్, ఏ పాట వింటావ్, ఇలా రకరకాల చాయిసెస్ ఇస్తూ పోతే ఆ ఆప్షన్స్ని ఒక ఆయుధంగా వాడుకుని పిల్లలు నిద్రను వీలైనంతవరకు వాయిదా వేయడానికి ట్రై చేస్తారు. దీన్ని ఆపడానికున్న ఒకే ఒక మార్గం, మనం ఒక బుక్ చదువుదామా లేక కేవలం 2 పేజీలు చదువుదామా అని సింపుల్గా ఒక్కటే ఆప్షన్ ఇవ్వడం. దీనివల్ల పడుకునే టైం అనే ఆ మెయిన్ రూల్ బ్రేక్ అవ్వకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ పరిమిత ఎంపికలు ఇవ్వడం అంటే వాళ్లను మోసం చేయడం కాదు. ఒక పెద్ద, గందరగోళంగా ఉన్న హైవే 2 స్పష్టమైన, సురక్షితమైన దారులుగా మారినట్లు అనుకోండి. పిల్లల డెసిషన్ మేకింగ్ కెపాసిటీకి తగ్గట్లుగా మనం ఆ ఆప్షన్ సైజ్ను అడ్జస్ట్ చేయడమే ఈ కాన్సెప్ట్. దీన్ని ఇంకోలా చెప్పాలంటే, పెద్ద రెస్టారెంట్లో 100ల కొద్దీ ఐటమ్స్ ఉన్న మెనూ కార్డ్ సింపుల్గా 2 చిన్న ప్లేట్లుగా మారడాన్ని ఊహించుకోండి. మనం అంటే పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయాల బరువును మన పిల్లల చిన్న భుజాల మీద పడకుండా వాళ్లను రక్షించడమే ఇక్కడ మన ఉద్దేశ్యం. మనం ఇంతకాలం నమ్ముతూ వచ్చిన ఒక పాత ఆలోచనా విధానముంది. పిల్లలకు అపరిమితమైన చాయిసెస్ ఇస్తేనే మనం వాళ్లను రెస్పెక్ట్ చేసినట్లని, అప్పుడే వాళ్లు మన మాట వింటారని అనుకుంటాం. కాని ప్రాక్టికల్గా చూస్తే అది పూర్తిగా రివర్స్ అవుతుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన సరైన విధానమేంటంటే, మార్చడానికి వీల్లేని ఒక ఖచ్చితమైన బౌండరీని మొదట మనం డిసైడ్ చేయాలి. ఆ తరువాత ఆ బౌండరీ లోపలే వాళ్లకు స్పష్టమైన చిన్న ఎంపికలని ఇవ్వాలి. నమ్మండి, ఇది వాళ్ళు మీతో ఎంత చక్కగా కోఆపరేట్ చేసేలా చేస్తుందో మీరే చూస్తారు. ఇదంతా చూశాక మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క విషయమేంటంటే, పిల్లలకు ఈ ప్రపంచంలో ఉన్న 100లాది ఆప్షన్స్ అస్సలవసరం లేదు. వాళ్ళు మోయగలిగే ఒకే ఒక్క నిజమైన ఎంపిక, దానికి ఒక సురక్షితమైన ఫ్రేమ్ మాత్రమే వాళ్లకవసరం. మరి ఈ చిన్న మార్పును మీ ఇంట్లో ఈరోజే ఎక్కడ మొదలుపెడతారు? ఆలోచించండి.